హాయ్ అండి, నేను విశ్వాని. ఈరోజు అయితే చిన్న పెసరపప్పుతోటి అందుకోసం పెసరపప్పు కడిగాను. టమాటాలు ఒక 2, ఆనియన్, పచ్చిమిర్చి కడిగిన తర్వాత పప్పులో వేస్తాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత కొద్దిగా కారం కూడా వేసాను. వేసేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. పెసరపప్పు కదా, 2 అయినా సరిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది. ఈరోజు అయితే మరీ 4 వేసేసానండి. పప్పు చేయాలి ఈరోజు, అందులో సోమవారం కదా, మంచిగా దేవుడికి అభిషేకం చేద్దామని ఇంట్లోనే చిన్న చెవులు ఉంది. అయితే ఈలోపు పప్పు ఉడికిపోయింది. పప్పు తాలింపు పెట్టాలండి. పప్పు తాలింపు కోసం చేసుకున్నాను. పప్పు ఎంపేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. చింత చిగురండి, మొన్న ఎప్పుడో తీసుకొని వచ్చారు. దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి కొద్దిగా ఉప్పు, కారం, కొద్దిగా ఉప్పును పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అది పచ్చిదైతే ఖరాబ్ అవుతుంది కదా, అందుకని ఇలా స్టోర్ చేసుకున్నాను అన్నమాట. చింత చిగురు వేసేసాను. ఇలా కూడా వేసేస్తే తాలింపు పెట్టుకోవటమేనండి. ఆల్రెడీ తాలింపుకైతే గ్యాస్ మీద గిన్నె పెట్టేశాను. అది హీట్ అయిపోయేలోపు ఇక చింత చిగురు కలిపేస్తున్నాను. చింత చిగురు కలిపేస్తున్నాను. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి అండి. తాలింపు కోసం ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగంత పచ్చిమిరపకాయలు వేసాను. ఆవాలు చిప్పట్లు ఆడుతున్నాయి. ఇక దంచి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసేసానండి. అది కూడా వేసేసాను. వీడియో తీసుకుంటూ చేశాను, చేయి మీద పడ్డది. కొంచెం ఫ్రై అవ్వగానే ఇక అవి పెట్టుకున్న పప్పు పోసేయడమేనండి. సాల్ట్ సరిపోకపోతే ఇక లాస్ట్లో చూసుకోవాలి. పప్పు వేసేసాను. పప్పు ఉడుకుతుంది